చిన్న కష్టం వచ్చినా నేనేం పాపం చేశానో, నాకీ కర్మేంటో అని బాధపడుతూ ఉంటాం. అలాగే అంతా మంచే జరుగుతుందనుకోండి, గత జన్మలో నేనేదో పుణ్యం చేసుకుని ఉంటాను అని అనుకుంటాం. అసలు ఏంటి కర్మ సిద్ధాంతం? మనం చేసే పాప పుణ్యాల అకౌంట్స్ చిత్రగుప్తుడు నిజంగానే రాస్తుంటాడా? ఇలాంటి విషయాలను తెలిపేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు, పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, కర్మ సిద్ధాంతం అంటే చాలామంది అదొక శిక్షలాగా భావిస్తారు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అసలు పాప పుణ్యాల లెక్కలు ఎలా మొదలవుతాయి? మన సనాతన ధర్మంలో మన ధర్మమే కర్మ సిద్ధాంతం అనేటటువంటి పునాది పైన వెలిసినటువంటిది. మ్మ్. కర్మ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నమ్మేటటువంటి వాళ్ళనే హిందువులు అని మనం చెప్పడం జరుగుతుంది. సనాతనులు అని చెప్పడం జరుగుతుంది. మ్మ్. సనాతన ధర్మములో ఉన్నటువంటి విషయ విశేషమే ఈ కర్మ సిద్ధాంతం అనేటటువంటిది. అయితే చాలామంది మీరు అన్నట్టుగా కర్మ సిద్ధాంతం పైన వాళ్ళు బెంబేలెత్తిపోతూ ఉంటారు. అవును. దానికి కారణం ఏమిటి అంటే స్వయం కృతాపరాధము అని మనం చెబుతూ ఉంటాం. అంటే మనం చేసుకున్నటువంటి తప్పొప్పులే ఆ కర్మ అనేటటువంటిది మళ్ళీ మనకి తిరిగి ప్రసాదించడం అనేటటువంటిది జరుగుతుంది. కర్మ అంటే మనం చేసేటటువంటి పనులే. అవి మంచి పనులైనా కావచ్చు, చెడు పనులైనా కావచ్చు, అది న్యాయమైనా కావచ్చు, అన్యాయమైనా కావచ్చు. మనం చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో, మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటినే మనము కర్మ అని చెప్పడం జరుగుతుంది. మనం ఏ కర్మలను చేస్తామో ఆ కర్మలకు తగినటువంటి ఫలితాన్ని మనం పొందడం జరుగుతుంది. మంచి కర్మ చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాం. చెడు కర్మ చేస్తే చెడు ఫలితం అనేటటువంటిది మనం పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్మకు భయపడకూడదు అంటే అది మన చేతిలో ఉన్నది. మనము నడుచుకోవాల్సినటువంటి రీతిలో మనము మార్పు తెచ్చుకోవాలా, సన్మార్గంలో వెళ్ళాలా, మంచి వైపే మన ప్రయాణం ఉండాలా, చెడు వైపు మనం ప్రయాణం ఉండకూడదు. అటువంటి సందర్భంలో ఈ కర్మకు భయపడాల్సినటువంటి అవసరమే ఉండదు. అట్లాగే ఏదైతే కర్మ అనేటటువంటిది ఉందో, ఈ కర్మ 2 రకాలుగా ఇంతకుముందు చెప్పిన రీతిగా మనకు మనస, వాచ, కర్మణ ఈ 3 రకాలుగా మనము పాపపుణ్యాలనేటటువంటివి చేయడం జరుగుతుంది. మనస్సుతో చేసినటువంటి పాపము పుణ్యాన్ని మనస్సు ద్వారానే అనుభవించాల్సి వస్తుంది. శరీరం ద్వారా చేసినటువంటి పాపపుణ్యాలను శరీరం ద్వారానే అనుభవించాల్సి వస్తుంది. లేదా వాచ ద్వారా చేసినటువంటి పాపపుణ్యాలను దాని ద్వారానే మనం అనుభవించాల్సి వస్తుంది. అంటే మనకు సందేహం రావచ్చు, శరీరంతో పాపం ఎట్లా చేస్తాం, పుణ్యం ఎట్లా చేస్తాము అని. అంటే ఈ శరీరం ద్వారా మనం ఏదైతే ఒక మంచి పని చేస్తే అది పుణ్యకర్మగా అభివర్ణించబడుతుంది. దానికి సుఖాన్ని అనుభవిస్తాం. ఈ శరీరంతో చేయకూడని తప్పుడు పనులు కనుక మనం చేసినట్టయితే అది పాపకర్మ కిందికి వస్తుంది. అలాంటి తప్పుడు పనులు చేసినట్టయితే తద్వారా దుఃఖాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి కర్మ ఆధారంగానే ఈ సుఖ దుఃఖాలు పాప పుణ్యములు అనేటటువంటివి లెక్కగట్టబడతాయి. కాబట్టి ఈ లెక్క మన చేతిలోనే ఉన్నది. సుఖాన్ని పొందాలనుకుంటున్నామా, పాపకర్మలకు దూరంగా ఉండాలి. సుఖాన్ని మనము కోరుకుంటున్నామా, పుణ్యకర్మలను ఆచరించాలి. ఇది గనక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ కర్మ ద్వారా కలిగేటటువంటి చెడు ఫలితాలను దూరం చేసుకొని కేవలం మంచి ఫలితాలనే పొందవచ్చు. ఈ కర్మ ఎడల ఉన్నటువంటి బెరుకును కూడా మనం దూరంగా ఉంచవచ్చు. గురువుగారు, పురాణాలలో 3 కర్మలు ఉంటాయంటారు. ఆ కర్మల మధ్య తేడా ఏంటి? అలాగే ఈ జన్మలో మనం అనుభవించేవి గత జన్మ కర్మలేనా? మనకు కర్మలు అనేటటువంటివి మీరు అన్నట్టుగా 3 రకాలుగా ఉంటాయి. వాటిని మన శాస్త్రంలో తెలియచెప్పారు. ఏంటి ఆ 3 కర్మలు అంటే, మొట్టమొదటిది సంచిత కర్మలు అని చెప్పడం జరుగుతుంది. రెండవది ప్రారబ్ధ కర్మ అని చెప్పడం జరుగుతుంది. మూడవది ఏమో ఆగామి కర్మ అని మనకు చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా 3 రకాలుగా కర్మలు అనేటటువంటివి విభజించడం జరిగింది. మరి ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, మొదట మనం చెప్పుకున్నటువంటిది సంచిత కర్మలు. సంచితము అంటే కూడగట్టుకోవడము అని అర్థము. అంటే గత జన్మల్లో మనం చేసినటువంటి మంచి చెడు కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని మూటగట్టుకొని ఈ జన్మకు కొని తెచ్చుకోవడమే అటువంటి కర్మలనే సంచిత కర్మలు అని చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని మనం చెబుతున్నాం. ప్రారబ్ధ కర్మము అంటే ఏంటి? చాలా కష్టాలు వచ్చినప్పుడు ఏంటో మా ప్రారబ్ధం అలా ఉంది అనేటటువంటి మాట మనం వింటూ ఉంటాం. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి అంటే,
గత జన్మలో కూడగట్టుకున్నటువంటి కర్మలో నుంచి కొన్ని మనము తీసుకొని వాటి యొక్క సుఖ దుఃఖాలు పాపపుణ్యాలను అనుభవించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనము ప్రారబ్ధ కర్మలు అని చెప్పడం జరుగుతుంది. హ్మ్. అంటే గత జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యములు మూటగట్టుకున్నటువంటి సంచితం చేసుకున్నటువంటి వాటిలో కొన్నిటిని ఈ జన్మలో అనుభవించడమే ప్రారబ్ధ కర్మ అని దానికి చెప్పడం జరుగుతుంది. ఇక ఆగామి కర్మ అని మనం చెప్పుకున్నాం. అంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో హ్మ్. వాటి యొక్క ఫలితము సుఖమైన దుఃఖమైన పాపమైన పుణ్యమైన ఈ ఫలితం అనేటటువంటి ఈ జన్మలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితము మనం వచ్చే జన్మలో అనుభవించడం జరుగుతుంది. ఈ జన్మలో చేసిన కర్మలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి వచ్చే జన్మకు. దానినే అటువంటి కర్మలనే మనం ఆగామి కర్మలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. హుహు. ఇక ఈ 3 కర్మలనేటటువంటి దాంట్లో ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న మీరు ప్రస్తావన చేశారు. అంటే ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో హ్మ్. అవన్నీ గత జన్మకు సంబంధించినవా అవును. అనేటటువంటిది మీరు అడిగినటువంటి ప్రశ్న. హ్మ్. అయితే ఇంతకుముందు ప్రస్తావించినటువంటి రీతిగా మనము ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుతం అనుభవించేటటువంటిది, అవును. సంచిత కర్మ అంటే గత జన్మలో నుంచి కొని తెచ్చుకున్నటువంటిది. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనం అనుభవించేటటువంటి సుఖ దుఃఖాలైనా మంచి చెడులైనా దేనిపైన ఆధారపడి ఉంటాయి అంటే గత జన్మలో చేసినటువంటి మంచి చెడు కర్మలను ఆధారంగా చేసుకొని కూడా హ్మ్. ఈ జన్మలో మనం అటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. హుహు. రెండవది, మరి ఈ జన్మలో ఎలాగున్నా నడిచిపోతుందా? ఈ జన్మలో చేసిన మంచి చెడుల ప్రభావం చూపవా? హ్మ్. మరి గత జన్మలో మంచి చేస్తే ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తాం, గత జన్మలో చెడు చేస్తే ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాం అన్నప్పుడు హ్మ్. మరి ఈ జన్మలో మనం ఏమైనా చేయవచ్చా? ఎలాగైనా వ్యవహారం చేయవచ్చా? మరి ఈ జన్మలో చేసిన కర్మ ప్రభావం మన పైన ఉండదా అని అంటే హ్మ్. ఖచ్చితంగా ఈ జన్మలో చేసినటువంటి కర్మ ప్రభావము ఈ జన్మలో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆగామి కర్మగా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు చేసినటువంటి నువ్వు మంచి చెడుల యొక్క ఫలితము హ్మ్. ఈ జన్మలోనే అనుభవించవచ్చు. దానితో పాటు వచ్చే జన్మలో కూడా ఖచ్చితంగా ఈ పాప పుణ్యముల యొక్క ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది. ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తే దశరథ మహారాజు తాను అడవికి వెళ్ళినప్పుడు శ్రవణుడు అనేటటువంటి పేరు మనం విని ఉన్నాం. హ్మ్. గొప్పగా తల్లిదండ్రులకు సేవ చేసినటువంటి వాడు. అవునండి. ఆ యొక్క సరస్సు దగ్గర అంధులుగా ఉన్నటువంటి గుడ్డివాళ్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులను కావడిపై మోసుకొని వెళ్ళి ఆ యొక్క అడవిలో వాళ్ళకు దప్పిక అయితే సరస్సులో ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చి వాళ్ళను ఆ యొక్క క్షుద్బాధను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో దశరథుడికి ఒక గొప్పనైనటువంటి విద్య ఉండింది. శబ్దభేది విద్య అని అంటారు. శబ్దభేది అంటే శబ్దము చెవితో విని ఎక్కడైతే శబ్దం వస్తుందో అక్కడికి చూడకుండగానే బాణం వదిలి ఆ లక్ష్యాన్ని ఛేదించడం అనేటటువంటిది శబ్దవేది విద్య అని అంటారు. హ్మ్. ఆ రకంగా ఆ శ్రవణుడు సరస్సులో కుండలో నుంచి నీళ్లు తీసుకుంటూ ఉంటే హ్మ్. ఆ నీళ్లు తీసుకునే క్రమంలో ఏదైతే శబ్దం వస్తుందో హ్మ్. ఆ శబ్దాన్ని విన్నటువంటి దశరథుడు అయ్యో చెరువులో ఏదో ప్రాణి నీళ్లు తాగడానికి వచ్చినట్టుగా ఉంది అని భావన చేసి అవును. ఆ శబ్దాన్ని ఆధారంగా చేసుకుని తన శబ్దభేది విద్యతో బాణాన్ని సంధించడము, ఆ బాణము ఆ శ్రవణుడికి తాకడము, హ్మ్. తాకిన వెంబడే ఆయన ఆర్తనాదాలు చేయడము. అప్పుడు దశరథుడు అయ్యో నేనేదో ప్రాణి అనుకొని నా యొక్క శబ్దభేది విద్యను సంధించాను, నేను ఈ బాణాన్ని సంధించాను, హ్మ్. ఈ శబ్దాలు చూస్తుంటే ఏదో మనిషి శబ్దాలుగా ఉన్నాయని హ్మ్. దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఆ శ్రవణుడు రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. హ్మ్. అప్పుడు సరే నా ప్రారబ్ధ కర్మ ఉంది, ఇలా అయింది, నా తల్లిదండ్రులు ఈ యొక్క దప్పిక బాధతో అలమటిస్తున్నారు, ఈ నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వండి అంటే దశరథుడు వెళ్ళి ఆ శ్రవణుడి యొక్క తల్లిదండ్రులకు నీళ్లు ఇవ్వడము, హ్మ్. వాళ్ళు ఆ శబ్దం యొక్క సవ్వడితో గుర్తించి నీవు నా కుమారుడవు కాదు, ఎవరు నీవు అని చెప్పి ఆ వృద్ధ దంపతులు ప్రశ్నించడము, హ్మ్. జరిగిన వృత్తాంతాన్ని దశరథుడు చెప్పడము, అలా తన కొడుకును దశరథుడు తమ నుండి దూరం చేసినందులకు గాను హ్మ్. నీవు కూడా నీ కుమారుడు దూరమయ్యి ఈ బాధతో నీవు ప్రాణము వదులుదువుగాక అని చెప్పి వాడు శపిస్తారు. దశరథుని శపించడము. హ్మ్. అందులో భాగంగానే రామలక్ష్మణులు వనవాసానికి వెళతారో వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క రాముడు అత్యంత తాను ప్రేమించేటటువంటి తన పుత్రుడు వనవాసానికి వెళ్ళడం చేత కొడుకు తన నుంచి దూరమయ్యాడనేటటువంటి బాధనతో దశరథుడు తన శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. హ్మ్. ఆ జన్మలో చేసుకున్న కర్మ ద్వారానే
ఆయన అదే జన్మలోనే ఆ యొక్క చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తను ప్రాణాన్ని త్యాగం చేయడం జరుగుతుంది. ఆ రకంగా సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఈ జన్మలో చేసినటువంటి కర్మను ఇదే జన్మలో మనం అనుభవించాల్సి వస్తుంది. హ్మ్. ఈ జన్మలో చేసిన కర్మలు వచ్చే జన్మకు కూడా కూడగట్టుకునేది ఉంటుంది. కాబట్టి కర్మ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. కర్మ ఎవరిని వదలదు. ఎందుకు అంటే ఒక 1000 గోవులున్నటువంటి మందలో ఒక ఆవు దూడను మనం వదిలిపెట్టామనుకోండి, హ్మ్. ఆ ఆవు దూడ ఆ 1000 గోవుల మందలో కూడా తన తల్లి ఎక్కడ ఉందో పసిగట్టి వెతుక్కొని తన తల్లి దగ్గరికే వెళుతుంది. ఆ 1000 గోవులున్న మందలో కూడా. హ్మ్. ఆ ఒక గోవత్స, ఆ హ్మ్. ఆవు దూడ. అట్లాగే మనం చేసినటువంటి కర్మలనేవి 8 జన్మలు దాటినా, ఎన్ని శరీరాలను ధరించినప్పటికీ కూడా హ్మ్. మనం మన ఆ యొక్క పాపము, పుణ్యం చేసిన శరీరం ఎక్కడ ఉందో ఆ కర్మ ఎలాగైతే 1000 గోవుల మధ్యలో తన తల్లిని వెతుక్కొని ఆవు దూడ తన తల్లి దగ్గరికే ఎలాగ వెళుతుందో, మనం చేసిన కర్మలు కూడా మనల్ని వెతుక్కొని మన దగ్గరికి వచ్చి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేలా మనకు చేస్తాయి. కాబట్టి మనం కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. హ్మ్. కాబట్టి వీలైనంత సత్కర్మలను ఆచరించాలా. దుష్కర్మలకు దూరంగా ఉండాలా. హ్మ్. అలాంటి సందర్భంలో మనము సుఖాలు పొందే అవకాశం ఉంటుంది. దుష్కర్మలు చేశామా దానికి సంబంధించినటువంటి పాప ఫలితాన్ని ఏ మనిషి అయినప్పటికీ కూడా ఈ జన్మలో అనుభవించాల్సిందే, వస్తుంది. వచ్చే జన్మలో కూడా అనుభవించాల్సిందే. ఇది ఎవరికి తప్పదు. గురువుగారు, సమాజంలో చాలామంది ఇతరులను మోసం చేస్తూ విలాసంగా సుఖంగా బ్రతుకుతుంటారు. కానీ అందరికీ మంచి చేస్తూ దేవుని నమ్మేవాళ్ళు కష్టాలు పడుతుంటారు. మరి ఈ లెక్కను చూస్తే పాప పుణ్యాల లెక్కలు కరెక్ట్గానే జరుగుతున్నాయని సామాన్యుడికి అనుమానం రావడం సహజమే కదా. మరి దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటి అంటే, ఫలానా వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇతరులకు ఇబ్బంది పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు. అయినా కూడా వాడు చాలా హాయిగా ఉన్నాడు. వానికి కారు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, మంచి వ్యాపారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, మంచి ఆస్తులు ఉన్నాయి. ఎంతో సుఖంగా, సౌఖ్యంగా, విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అవును. మరి పాపం చేసేవాడు, ఇతరులను మోసం చేసేవాడు, అన్యాయం చేసేవాడు అంత హాయిగా బతుకుతున్నాడు. హ్మ్. కానీ నిజాయితీగా జీవనం కొనసాగిస్తున్నటువంటి కొందరేమో అత్యంత కష్టాల పాలవుతున్నారు. హ్మ్. మరి ఈ ఈక్వేషన్ సరి అయినదేనా? ఇది కరెక్టేనా? మరి అట్లా ఉన్నప్పుడు పాప పుణ్యాల లెక్క ఎట్లా కరెక్ట్‌గా జరుగుతున్నట్టు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సంశయం. అవును. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనము పొందేటటువంటి సుఖమైన, దుఃఖమైన దేని ఆధారంగా అవి వస్తున్నాయి అంటే, మనం చేసుకున్నటువంటి కర్మల ఆధారంగా మనకొస్తున్నాయి. హ్మ్. ఇంతకుముందు మనం ప్రస్తావన చేసుకున్న రీతిగా సంచిత కర్మలు అని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే అవును. గత జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. వాటికి అనుగుణంగా ఈ జన్మలో మనము సుఖ దుఃఖాలను అనుభవిస్తాము అనేది దాని అర్థము. అవును. అయితే ఎవడైతే ఇప్పుడు అన్యాయము, అక్రమము ఇప్పుడు చేస్తున్నాడు, హ్మ్. కానీ వాడు సుఖంగా ఉన్నాడు అని అంటే, వాడు గత జన్మలో పుణ్యకర్మలు చేసి ఉన్నాడు కాబట్టి, హ్మ్. గత జన్మలో వాడు చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఈ జన్మలో వాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఓహ్! మరి గత జన్మలో చేసిన కర్మల యొక్క ఫలితము ఉండాల్సిందే గదా! అవును. మరి గత జన్మలో వాడు మంచి చేశాడు గాబట్టి, హ్మ్. వాడు సత్కర్మలు చేశాడు కాబట్టి, పుణ్య కర్మలను ఆచరించాడు కాబట్టి, నలుగురికి సహాయం చేశాడు కాబట్టి, నిజాయితీగా బతికాడు కాబట్టి, దేవతారాధన చేసుకున్నాడు కాబట్టి, పెద్దల సేవ చేసుకున్నాడు కాబట్టి, సమాజ సేవ చేసుకున్నాడు కాబట్టి, బడుగు బలహీన వర్గాలకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి, గత జన్మలో చేసినటువంటి ఇవన్నీ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఆ పుణ్యకర్మల ద్వారా ఎలాంటి ఫలితాలొస్తాయి? మంచి ఫలితాలే కదా వచ్చేటటువంటిది. అవును. కాబట్టి వాడు గత జన్మలో మంచి చేశాడు. హ్మ్. కాబట్టి ఈ జన్మలో ఆ మంచి ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు వాడు. కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి అన్యాయము, అక్రమము, పాపము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హ్మ్. ఇవి ఆగామి కర్మలుగా అవి పరిగణింపబడతాయి. ఓకే. కాబట్టి ఇంతకుముందు మనము ప్రస్తావించిన రీతిగా హ్మ్. దశరథుడు ఏ రకంగానైతే ఇదే జన్మలో తాను చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించి తాను శరీరాన్ని వదలవలసి వచ్చిందో, అవును. అట్లాగే ఈ జన్మలో వాడు గత జన్మలో చేసిన పుణ్యం వల్ల హ్మ్. ఇప్పుడు విలాసవంతంగా ఉంటున్నాడు. హ్మ్. కానీ ఈ జన్మలో చేస్తున్నటువంటి చెడు పనులు, దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో, పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో, వాటి ఫలితము కూడా ఫలితం తీవ్రతను బట్టి, కర్మ తీవ్రతను బట్టి
ఈ జన్మలోనే కొన్నిసార్లు తాను చేసి ఆ తప్పుడు పనులకు ఫలితం అనుభవించే పరిస్థితి వస్తుంది. లేకపోయినప్పటికీ కూడా అది ఆగామి కర్మగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వచ్చే జన్మలో వాడు ఇప్పుడు చేసినటువంటి ఈ పాప కర్మలకు 100కు 100% కష్ట నష్టాలు, దుఃఖాలు అనుభవించి తీరాల్సిందే. హ్మ్. అలాగే ఈ జన్మలో మంచి చేస్తూ ఉన్నారు, కానీ కష్టాలు పడుతూ ఉన్నారు అంటే వైస్ వర్సా. సేమ్ ఈ జన్మలో వీళ్ళు మంచి చేస్తూ ఉన్నారు, హ్మ్. కానీ గత జన్మలో పాపపు కర్మలు చేసి ఉండవచ్చు కదా! అవునండి. కాబట్టి ఈ జన్మలో మంచి చేస్తూ కష్టాలు పడుతున్నటువంటి వ్యక్తి హ్మ్. ఈ జన్మలో మంచి చేస్తూ ఉన్నాడు. హ్మ్. అందులో సంశయం లేదు. కానీ ఈ వ్యక్తి గత జన్మలో పాపం చేసి ఉండవచ్చు కదా! అవును. చెడు కర్మలను ఆచరించి ఉండవచ్చు కదా! దుష్కర్మలను దుష్కర్మలను ఆచరించి ఉండవచ్చు కదా! హ్మ్. మరి ఆ ఫలితం ఎక్కడికి వెళ్ళాలా? అనుభవించాల్సిందే కదా! అవును. కాబట్టి గత జన్మలో తాను చేసినటువంటి ఆ చెడు కర్మల యొక్క ఫలితమే ఈ జన్మలో దుఃఖాలు, కష్టాలు, అవస్థలు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. హ్మ్. కాబట్టి కానీ ఈ జన్మలో చేసినటువంటి మంచి ఏదైతే ఉందో అది ఆగామి కర్మగా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హ్మ్. ఆ వచ్చే జన్మలో దానికి సంబంధించిన సుఖాలను, హ్మ్. విలాసవంతమైన జీవితాలను ఆయన అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ ఈ జన్మలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జన్మ కర్మలు ఈ జన్మలో కూడా అనుభవించే అవకాశం ఉంటుంది అని చెప్పిన రీతిగా ఆ కష్టాలు పడుతున్నటువంటి వ్యక్తి మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి హ్మ్. దాని ఫలితం ఈ జన్మలో కూడా సుఖ దుఃఖాలను సమంగా అనుభవించే అవకాశము ఆయనకు కూడా ఉంటుంది. కాబట్టి మనము చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలా. గత జన్మలో చేసిన కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవిస్తాము. ఈ ఆ! జన్మలో చేసిన కర్మ ఫలితాలను వచ్చే జన్మలో అనుభవిస్తాము. హ్మ్. ఈ జన్మలో చేసిన మంచి చెడులు కూడా కొన్నిసార్లు హ్మ్. ఇదే జన్మలో అనుభవించాల్సి వస్తుంది. హ్మ్. అందులో భాగంగానే గత జన్మలో మంచి చేసిన వాడు ఈ జన్మలో తప్పు చేసినా సుఖంగా ఉన్నాడు. హ్మ్. ఈ జన్మలో మంచి చేసినటువంటి వాడు ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే గత జన్మలో వాడు చేసుకున్న కర్మ. దుష్కర్మలను ఆచరించి ఉంటాడు అవును. కాబట్టి పాప పుణ్యాల లెక్కలనేటటువంటివి వీటిలో ఎప్పుడు తేడా వచ్చే అవకాశమే లేదు. హ్మ్. ఖచ్చితంగా ఈ యొక్క సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మల ఆధారంగానే వ్యక్తి యొక్క జీవనంలో సుఖ దుఃఖాలనేటటువంటివి వస్తాయి. ఇందులో ఏమాత్రం సంశయం పడాల్సిన అవసరం లేదు. గురువుగారు, తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ పాపకర్మల తీవ్రత తగ్గించుకోవటానికి మన శాస్త్రాల్లో ఎలాంటి పరిహారాలున్నాయి? అలాగే పూజలు, దాన ధర్మాలు చేస్తే నిజంగానే పాపాలు తొలగిపోతాయా? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఉదాహరణకు నిప్పు ఉందనుకోండి. హ్మ్. ఆ నిప్పును మనం తెలిసి తాకినా, తెలియకుండా తాకినా ఆ నిప్పు వల్ల కలిగేటటువంటి బాధ మనకు రానే వస్తుంది. అవునండి. అట్లాగే మనం చేసే కర్మలు కూడా తెలిసి చేసినా, తెలియక చేసినా ఆ కర్మల ద్వారా జనించేటటువంటి పాప ఫలితం ఏదైతే ఉంటుందో, కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో హ్మ్. అవి మనము అనుభవించ తీరాల్సిందే. హ్మ్. కాబట్టి మనకు శాస్త్రం చెబుతుంది, అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభః అని మనకు శాస్త్రం చెబుతుంది. హ్మ్. అవశ్యమేవ భోక్తవ్యం. హ్మ్. భోక్తవ్యం అంటే అనుభవించడము. హ్మ్. అవశ్యంగా అనుభవించాల్సిందే. కృతకర్మ శుభాశుభః. నీవు శుభకర్మం చేసినా, అశుభ కర్మాలు చేసినా నీవు చేసినటువంటిది ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరాల్సిందే. హ్మ్. దాని నుంచి నువ్వు విముక్తి పొందే అవకాశం అనేటటువంటిది లేదు. హ్మ్. మరి పూజ, యజ్ఞ, దాన, ధర్మ, తపలు చేయడం వల్ల, తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల, హ్మ్. లేదా ఈ పుష్కరాల వంటి సందర్భాల్లో వెళ్ళి నదిలో మునగడం వల్ల, హ్మ్. లేదా గంగాలో వెళ్ళి మునగడం వల్ల ఇంత మాత్రం చేత మరి పాపం కడిగిపోతుందా? మనం హ్మ్. చేసిన పాపాలన్నీ కడిగిపోతాయా? ఇక చేసిన పాపం యొక్క తీవ్రతలు ఏవైతే ఉంటాయో అది ఇక అనుభవించాల్సిన అవసరం లేదా అంటే, హ్మ్. ఖచ్చితంగా చేసినటువంటి పాపము దాని ఫలితం అనుభవించి తీరాల్సిందే. హుహు. కాకపోతే ఒక్క అవకాశం ఏముంటుంది ఇక్కడ అంటే, మరి అలాంటప్పుడు ఈ పూజలన్నీ ఎందుకు? ఈ నోములన్నీ ఎందుకు? హ్మ్. ఈ వ్రతాలన్నీ ఎందుకు? ఇన్ని దాన ధర్మాలు ఎందుకు? హ్మ్. తీర్థక్షేత్రాలకు వెళ్తే లాభం ఏంటి? హ్మ్. మరి గంగలో మునిగితే పాపం పోదు అన్నప్పుడు గంగలో ఎందుకు ములగాల? హ్మ్. లేదా ఏదో మన యొక్క పుష్కరాల్లో వెళ్లి స్నానం చేసిన పాపం వదలదన్నప్పుడు పుష్కరాలకు వెళ్ళడం ఎందుకు? అక్కడ మునగడం ఎందుకు? అవును. అనేటటువంటి ఒక సందేహం మనకు కలగవచ్చు. అవునండి. అయితే దీనికి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే,
సమస్య తీవ్రతను తగ్గించుకునే అవకాశము మనకు వీటి ద్వారా మనకు లభిస్తుంది. హుహు. అర్థం కావడానికి మీకు చెప్పాలి అంటే, ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, జోరుగా వర్షం కురుస్తుంది అనుకోండి, హ్మ్. మనం వర్షాన్ని ఆపలేం. అవును. కాకపోతే జోరుగా వర్షం కురియడం వల్ల నేరుగా మన శరీరం పైన ఆ వర్షం పడి ఎలాగైతే మనం తడిసి ముద్దయిపోయి ఇబ్బంది పడతామో, హ్మ్. అలాంటి ఇబ్బంది తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఎలాగా అంటే, వర్షం వచ్చినప్పుడు గొడుగు చేతిలో పట్టుకున్నామనుకోండి, హ్మ్. ఆ గొడుగు పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, గొడుగు లేనప్పుడు ఎలాగైతే వర్షపు నీరు నేరుగా పడి శరీరం తడిసి ముద్దయిపోయి ఇబ్బంది పడతామో, హ్మ్. కానీ గొడుగు పట్టుకున్నప్పుడు వర్షం వస్తున్నప్పటికీ కూడా మన చేతిలో గొడుగు ఉంటుంది కాబట్టి, ఆ వర్షపు నీరు నేరుగా మన పైన పడకుండగా గొడుగు మనల్ని కాపాడుతుంది. అవును. అట్లాగని వర్షపు నీళ్లు మనపై పడకుండా ఉంటాయా? ఆ గొడుగుపై పడి అక్కడ కొంత, ఇక్కడ కొంత ఆ వర్షపు నీరు మనకు చిట్లే అవకాశం ఉంటుంది. తడిచే అవకాశం ఉంటుంది. తడిసే అవకాశం ఉంటుంది. అవును. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, వర్షాన్ని ఆపే శక్తి మనకు లేదు. అవును. కానీ ఆ వర్షం వచ్చినప్పుడు చేతిలో గొడుగు పట్టుకొని ఆ తీవ్రతను ఎలాగైతే తగ్గించగలమో, హ్మ్. అట్లాగే మనం చేసేటటువంటి పూజలు గాని, యజ్ఞాలు గాని, యాగాలు గాని, తపస్సులు గాని, దాన ధర్మాలు గాని, హ్మ్. తీర్థక్షేత్ర దర్శనాలు గాని, గంగా నది స్నానం గాని, పుష్కరాల స్నానం గాని, ఇవన్నీ కూడా పాప తీవ్రతను తగ్గిస్తాయి. హుహు. ఉదాహరణకు మనం యాక్సిడెంట్ అయిపోయి 2 కాళ్ళు విరగాల్సింది అని ఉందనుకోండి. మనం చేసిన పాపం ఫలితం అనేది, అవును. ఈ పలానా వ్యక్తి ఈ పాపం చేశాడు కాబట్టి దీని ఫలితం వీడి 2 కాళ్ళు విరిగిపోతాయి యాక్సిడెంట్‌లో అనేది పాపకర్మ ఆధారంగా లిఖించబడి ఉందనుకోండి. హ్మ్. మనం చేసే యజ్ఞ, దాన ధర్మాల వల్ల ఏమవుతుంది అంటే, హ్మ్. ఆ 2 కాళ్ళు విరిగిపోకుండగా ఆ హ్మ్. కాళ్ళకు దెబ్బ తాకడమో, లేదా ఓ నెలనో, 2 నెలలో నడవకుండా కొంత ఇబ్బంది పడడమో, హ్మ్. ఆ రకంగా తీవ్రతను తగ్గించుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది మనకు ఉంటుంది. హ్మ్. లేదా మనం చేసినటువంటి పాప కర్మ ఆధారంగా వ్యాపారంలో ₹1,00,00,000 నష్టపోయే పరిస్థితి ఉందనుకోండి. హ్మ్. మనం చేసే యజ్ఞ, యాగ ధర్మాల వల్ల మనకేమవుతుంది, ₹1,00,00,000 గాకుండా ఏదో 10,00,000 నష్టపోయేటటువంటి ఆ రకంగా తీవ్రతను మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. కానీ సమస్యను పూర్తిగా నివారించే అవకాశం లేదు. హ్మ్. సమస్య తీవ్రతను మాత్రం వీటి వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆ! చాలా చక్కగా, అద్భుతంగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. తోటివారికి సహాయం చేయకపోయినా పర్లేదు గానీ, కీడు చేయకుండా బ్రతుకుదాం. ఇదే కర్మ సిద్ధాంతం పరమార్థం. ఈ కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.